ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మిచ్చును. యేసు ప్రభు రాకడ గురించి యోహాను చాలా స్పష్టంగా బోధిస్తున్నాడు. యేసు ప్రభు రావడం వల్ల మనకేం జరుగుతుంది, మనలో ఎటువంటి మార్పు కలుగుతుంది అని యోహాను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యోహాను ఎంతో స్పష్టంగా, లేదా యోహాను ద్వారా దేవుడు ఎంతో స్పష్టంగా తన యొక్క మార్గాన్ని మనకి బోధిస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తుంది అని. బాహ్యంగా బాప్తిసం తీసుకున్నప్పటికీ, శారీరకంగా నేను ఇంకా పాపం చేయను అని ఒప్పుకున్నప్పటికీ, లేదా అందరికీ తెలియాలనే ఇప్పటి నుంచి నేను క్రైస్తవుడినైనా, నేను బాప్తిసం తీసుకున్నాను, పాపము నాకు దూరమైందని చెప్పినప్పటికీ దేవుడి సహాయం లేనిదే మనం ముందుకు నడవలేము. కాబట్టి పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకిస్తాడంటున్నాడు, పరిశుద్ధాత్మలో మనకు బాప్తిస్మ ఇస్తానంటున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు, మనం ఎటువంటి వారిమైనా, మనము యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులైన, స్వతంత్రులైన, మనం అందరం ఒక్క శరీరంగా ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాము. మనం అందరం ఒక్క ఆత్మను పానం చేసి ఉన్నాం. మనందరినీ ఏకం చేస్తున్నాడు. అందరికీ, ఎవరికి ఏ భేదం లేకుండా నువ్వు యేసుని అంగీకరించావు అంటే అందరికి కూడా బాప్తిసంలో, పరిశుద్ధాత్మలో బాప్తిసం మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మనతో ఉండడానికి వస్తాడు. ఈయన మనతో ఉండి మన చేయి పట్టుకొని ప్రతినిత్యము మనకు బోధించి మనల్ని సక్రమంగా నడిపిస్తాడు. అగ్నిలో కూడా బాప్తిసం ఇస్తాడంటాడు. ఎలాగైతే బంగారాన్ని శుద్ధి చేసి, ఎలాగైతే ఒక శుద్ధివంతమైన మార్గంలో దండిస్తూ మనకి దారి తప్పిపోకుండా ఉంచుతాడో, ఈ విధంగా అగ్ని మనల్ని సరిచేస్తుంది. ఆయన అంగీకరించిన వారిపైన మరి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల్లాగా పెంతుకోస్తు దినమున వారి ప్రతి ఒక్కరి తల మీద వాలినట్లుగా మనం చూస్తున్నాం. అలాగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు సరిచేయడానికి సహాయం చేస్తున్నాడు. అలానే అంగీకరించని వారికి కూడా మరి అగ్నిలో వేసి మరి తీసివేయడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఒకసారి సరి చేసుకొని దేవుని అంగీకరించి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మాతో ఉండడానికి నీవు వచ్చావు నాయన. నీ పరిశుద్ధాత్మను సంచకరువుగా అంగీకరించడానికి వచ్చావు ప్రభా. మాతో ఎప్పుడు నేను సదాకాలం ఉంటాను అని చెప్పినది నెరవేర్చడానికి వచ్చావు ప్రభా. నీకు లోబడి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మేము నింపబడి ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.